నువ్వు అనుకుంటున్నావేమో నిన్న మొన్న నీ బడే బాయ్ వచ్చి నీకు నెత్తి మీద ఆశీర్వాదం పెట్టిండి అనుకుంటున్నావేమో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుర్రి, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుర్రి. ఈ చోటేబాయ్ పోయి బడేబాయ్ సంకల పోయిండు, ఏకనాథ్ షిండే అవుతాడట. శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, దామోదరరావు నరసింహ మొదటి నుంచి పార్టీలు ఉన్నోళ్ళు జర ఆలోచించుర్రి. మీ పని గోవిందా గోవిందా. ఈడ చోటేబాయ్ బడేబాయ్ కలిసిపోతారట. జాగ్రత్తగా ఆలోచించుర్రి. 4 కోట్ల మంది ప్రజలని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నమ్మించి సీఎం అయినోడు. మీ 3-4 మోసం చేసుడు పెద్ద లెక్క కాదు. ఆయనకు ఒక 2 నిమిషాల పనది. మీరు గట్టు ఉత్తబోసికి రాంగని వెళ్ళిపోతాడు. ఇక ఆ బడేబాయ్ కిందికి పోతాడు. ఎక్క దూరం లేదు ఇది. ఇక్కడ ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడతాడట. ఓ 3 నెలలు పాపం పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ నేను ఓడిపోతున్నాయని రాత్రిపూట దుప్పట్లో పెట్టుకొని మరీ ఎక్కి ఏడ్చిండట. అమ్మ ఇప్పుడు గెలిచుంటే నేను ఏమన్నా అవుతుంది కదా అని. ఈ ప్రశాంత్ రెడ్డి మనుషులను ఎడగాకుండా చేసిరి అని రాత్రిపూట దుప్పటి కప్పుకొని ఎడుతున్నాడట, ఎక్కి ఎడుతున్నాడట. ఇక ఈయనకు చెప్పిండట, ఈ చోటేబాయ్ నీకెందుకురా నేనున్నా, ఇక ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు, నేను ఏం పర్లేదురా, నువ్వే నా ఎమ్మెల్యేవి, అధికారులకు అందరికి చెప్తా, నువ్వెట్లా చెప్తా టినుమని చెప్తా అని చెప్పిండట. అందుకోసమే ఎగిరెగిరి పడుతుండిన.